విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించారు. విజయవాడ పరిస్థితి చూస్తుంటే తనకు బాధ కలుగుతోందన్నారు. వరదల కారణంగా ఇంతమంది నిరాశ్రయులవుతారని అనుకోలేదన్నారు. అయితే వరదల్లో 2000కు పైగా ప్రజలు మరణించారని, ఈ సంఖ్యపై స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. విపత్తులను ఎదుర్కోవడంలో ఎంతో అనుభవం గడించిన సీఎం చంద్రబాబు ఈ వయసులోనూ కష్టపడుతున్నారని, ముందే కాస్త అప్రమత్తమయ్యుంటే ఇంతటి విపత్కర పరిస్థితులు వచ్చేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వరదలకు కారణం అక్రమ నిర్మాణాలేనని, భవిష్యత్తులో మళ్లీ వరదలు రాకూడదంటే చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలోనూ తీసుకురావాలని డిమాండ్ చేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల తరఫున కేఏ పాల్ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించాలని, వరద బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, ఆశ్రయం అందించాలని కోరారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం 10,000 కోట్లు తక్షణ సాయంగా అందించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో బుడమేరు వాగుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో విజయవాడకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4 రోజులుగా విజయవాడ జల దిగ్బంధంలో ఉంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవల ద్వారా వరద బాధితులకు ఆహార పదార్థాలు చేరవేస్తున్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వర్షాల కారణంగా విజయవాడ పూర్తిగా అతలాకుతలమైంది. దీంతో మళ్లీ వర్షం కురుస్తోందంటేనే విజయవాడ వాసులకు వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆదేశాలు జారీ చేసింది వాతావరణ శాఖ.